ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి, ఆర్ఎండ్బి మంత్రి అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు చేస్తున్నాను. చాలా స్పష్టంగా చెప్తున్నా విలేకరు మిత్రులారా, ఈ హ్యామ్ ప్రపోజల్ ఆలోచన చేయడం, ఇంత భారీ స్థాయిలో రోడ్ల మరమ్మతుకి, కొత్త రోడ్లు వేయడానికి ఇంత స్థాయిలో మరి భారతదేశంలో ఎక్కడా ఒకేసారి జరగకపోయి ఉండొచ్చు. మిత్రులారా, ఈ జిల్లాకి చెందిన మంత్రిగా మీ అందరితో ఒక 32 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిగా నేను జస్ట్ 5 నిమిషాల్లో కొన్ని మన జిల్లాకు సంబంధించిన విషయాలు మనవి చేస్తా. ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు, వేదిక మీద నాయకులందరూ గర్వపడాలి. స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వరి రైతుల నుంచి ఒక్క పంటలో ఎక్కువ వరి కొనుగోలు చేసి నేరుగా వరి రైతుల అకౌంట్లకు వేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఈ యాసంగి పంటలో తెలంగాణలో 81 లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు చేసి నేరుగా తెలంగాణలో వరి రైతులకి ఒక్క యాసంగి పంటకే 19,313 కోట్లు ఇచ్చిన ఘనత ఈరోజు తెలంగాణలో ఉన్న మరి రేవంత్ రెడ్డి గారి, భట్టి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా భారతదేశం మొత్తంలో 29 రాష్ట్రాల్లో ఖరీఫ్, రబీ 2 కలిపితే, వానాకాలం, యాసంగి పంట 2 కలిపితే తెలంగాణ రాష్ట్రం 152 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొనుగోలు చేసినాం. అంటే నేరుగా రైతులకి ఈ సంవత్సరమే వరి రైతులకి 39,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పి మనం చేస్తున్నా. అధికారంలో వచ్చినప్పటి సంది ఈ రోజు వరకు మనం డిసెంబర్ 23లో అధికారంలో వచ్చినాం. డిసెంబర్ 23 నుంచి ఈ రోజు వరకు వరి పండించే రైతులందరూ జాగ్రత్తగా వినాలి. తెలంగాణలో వరి రైతులకి మన కాంగ్రెస్ ప్రభుత్వం 79,886 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లకు వేసిన విషయం నేను మనం చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు భారతదేశంలో ప్యాడీ ప్రొడక్షన్ కానీ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ, అంటే వరి పండించడంలో కానీ, వరి కొనుగోలులో కానీ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1గా నిలబడదని చెప్పి నేను మనం చేస్తున్నాను. కేవలం ఈ యాసంగి పంటలో 13 లక్షల మంది వరి రైతులకి నేరుగా అకౌంట్లో పైసలు పడ్డాయి. ఇంకో గొప్ప విషయం నల్గొండ రైతులకు చెప్పాలి. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అయితే, తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా ప్యాడీ కొనుగోలులో ఈ యాసంగి పంటలో నెంబర్ 1గా నిలబడదని చెప్పి మనం చేస్తున్నా. మనం అధికారం వచ్చిన సంవత్సరం వరి పంట, వెంకన్న ఒక నిమిషం నేను, మనం అధికారం వచ్చిన సంవత్సరం నల్గొండ జిల్లాలో 3 లక్షల టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ యాసంగికి అప్పుడు 3 లక్షల టన్నులు కొనుగోలు చేస్తే ఈ యాసంగికి 7,66,000 వరి ధాన్యం కొనుగోలు చేసిండ్రు. ఎవడో వెధవలు ఈ కుప్పల దగ్గర తిరిగి మనని వరి కొనుగోలు విషయంలో బదనాం చేసే ప్రయత్నం నల్గొండ కూడా జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. మొత్తం భారతదేశంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంటే, మొత్తం తెలంగాణ